హాయ్ అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ మన వంటలు మన ముచ్చట్లు. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? అందరు బాగున్నారని ఆశిస్తూ ముందుగా అందరికీ ఉగాది శుభాకాంక్షలు. ఉగాది అనగానే మనకు ముందుగా గుర్తొచ్చేది ఉగాది పచ్చడి. ఉగాది పచ్చడితో పాటు ఈ రెండు ఐటమ్స్ కూడా ఉగాదికి అంతే స్పెషల్ అండి. మరి ఏంటా ఐటమ్స్ అనుకుంటున్నారా? మామిడికాయ పులిహోర, అలాగే బొబ్బట్లు. కొన్ని ఏరియాస్లో వీటిని పోలేలు కూడా అంటారు. మరి వీటిని సింపుల్గా ఈజీగా ఎలా చేసుకోవాలో చూసేద్దామా? పులిహోర కోసం ముందుగా రైస్ ప్రిపేర్ చేసుకోవాలి. రైస్ ప్రిపేర్ చేసుకునేటప్పుడు అందులో కొంచెం సాల్ట్, ఒక 2 చుక్కల ఆయిల్ కూడా వేయాలి. మామిడికాయ పులిహోరకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: ముందుగా ఒక మామిడికాయని తొక్క తీసేసుకొని సన్నగా తురిమి పెట్టుకోవాలి. అలాగే దీనికి ఒక 1/2 కప్పు శనగపప్పు, 1/2 కప్ పల్లీలు, 4-5 ఎండుమిర్చీలు, 4-5 పచ్చిమిర్చీలు, అలాగే కొంచెం కరివేపాకు తీసుకోవాలి. లింపులోకి ఆవాలు, జీలకర్ర కూడా తీసుకోవాలి. ఇవండి మామిడికాయ పులిహోరకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్. చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో చాలా ఈజీగా సింపుల్గా చేసుకోవచ్చు. పులిహోరని చూపించిన విధంగా ప్రిపేర్ చేసుకొని చూడండి, చాలా పర్ఫెక్ట్గా కుదురుతుంది. ఒక ప్యాన్లో ఆయిల్ వేడి చేసుకొని అందులో పల్లీలు, పచ్చిశనగపప్పు కొంచెం వేగగానే అందులో పచ్చిమిర్చి, ఎండుమిర్చి, కరివేపాకును కూడా యాడ్ చేసుకోవాలి. అలాగే ఆవాలు, జీలకర్రను కూడా యాడ్ చేసుకొని అవి కొంచెం వేగిన తర్వాత ఇప్పుడు అందులో రుచికి సరిపడా సాల్ట్, అలాగే కొంచెం పసుపుని కూడా యాడ్ చేయాలి. ఇవన్నీ బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుతూ ఉండాలి. మాడనివ్వకూడదు, మాడితే టేస్ట్ చేంజ్ అవుతుంది. ఇప్పుడు ఇందులో మామిడికాయ తురుమును కూడా యాడ్ చేసుకొని బాగా కలుపుతూ ఉండాలి, లేదంటే అడుగంటుతుందండి. చూస్తున్నారు కదా ఆయిల్ ఎలా బయటకు వస్తుందో. ఇలా మొత్తం ఆయిల్ సైడ్ నుంచి బయటకు వస్తుందని అంటే పర్ఫెక్ట్గా కుక్ అయినట్టు. పులిహోర మొత్తం పర్ఫెక్ట్గా కుక్ అయ్యి ఇలా ఆయిల్ అంతా బయటకు వచ్చేదాకా కలుపుతూ ఉండాలి. కుక్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లగా అవ్వనివ్వాలి. ఇప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసుకొని పెట్టుకున్న రైస్ ఉంది కదా, దాన్ని చల్లారి పెట్టుకోవాలండి. కొంచెం గడ్డలుగా ఉండకుండా ఇలా మొత్తం పొడి పొడిగా చల్లార్చుకోవాలి. మొత్తం ఇలా పొడి పొడిగా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో మనం ముందుగా ప్రిపేర్ చేసుకొని పెట్టుకున్న మ్యాంగో పులిహోర మిశ్రమం ఉంది కదా, అదంతా ఇందులో యాడ్ చేసుకోవాలి. పులిహోర అంతా రైస్కి బాగా పట్టించేలాగా ఇలా స్పూన్తో లేదా చేత్తో పర్ఫెక్ట్గా కలుపుతూ ఉండాలి. బాగా మిక్స్ అయ్యేదాకా కలుపుతూ ఉండాలండి, లేదంటే మధ్య మధ్యలో వైట్ ఉండిపోతుంది, బాగుండదు పులిహోర. చూస్తున్నారు కదా ఎంత మంచి కలర్ వచ్చిందో కదా. ఇదిగోండి రెడీ అండి మన మామిడికాయ పులిహోర. చూస్తూనే నోరూరుతుంది కదా, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. చూసారు కదండి మామిడికాయ పులిహోరని ప్రిపేర్ చేసుకోవడం ఎంత సింపులో, చాలా క్విక్గా అయిపోతుంది. నేను చూపించిన విధంగా ప్రిపేర్ చేసి చూడండి, పర్ఫెక్ట్గా కుదురుతుంది, చాలా క్విక్గా కూడా అయిపోతుంది. ఇలా ప్రిపేర్ చేసిన మామిడికాయ పులిహోర మిశ్రమం ఉంది కదా, దాన్ని ఇలా రైస్లో కలపకుండా ఒక గ్లాస్ బాటిల్లో స్టోర్ చేసుకున్నట్టయితే మీకు కావాల్సినప్పుడు కొంచెం రైస్కి కలుపుకొని తినొచ్చు. ఒక 1 వీక్ 10 డేస్ వరకు కూడా స్టోర్ చేసుకోవచ్చు, బాగుంటుంది. మామిడికాయల సీజన్ కదా, ఈ రెసిపీ తప్పకుండా ట్రై చేసి చూడండి, బాగుంటుంది. ఇప్పుడు మన నెక్స్ట్ రెసిపీ పోలేలు. ఉగాది స్పెషల్ పోలేలండి. దీన్ని బొబ్బట్లని కూడా అంటారు. కుక్కర్లో ఒక 1 కప్ శనగపప్పు తీసుకొని బాగా కడుక్కోవాలి. ఇప్పుడు అందులో 2-3 కప్స్ వాటర్ యాడ్ చేసుకుని ఒక 2-3 విజిల్స్ వచ్చేంత వరకు దాన్ని ఉడకబెట్టుకోవాలి. ఇదిగోండి చూస్తున్నారు కదా ఎంత పర్ఫెక్ట్గా ఉడికిందో. ఇలా ఉడికిన తర్వాత ఇందులోంచి వాటర్ మొత్తం తీసేసి పప్పుని మిక్సీ జార్లో యాడ్ చేసుకొని అందులో 1 కప్పు పప్పు తీసుకున్నాం కదా, దానికి తగ్గట్టుగా 1 కప్ బెల్లం తీసుకోవాలండి. బెల్లం సన్నగా కట్ చేసుకొని పెట్టుకొని ఇందులో యాడ్ చేసుకొని 2 కలిపి సన్నగా పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. అప్పుడే బొబ్బట్లు పర్ఫెక్ట్గా వస్తాయి. బెల్లంకి బదులుగా షుగర్తో కూడా ఈ బొబ్బట్లు చేసుకోవచ్చు, కానీ బెల్లంతో చేసుకునేవి చాలా టేస్టీగా ఉంటాయి. ఇప్పుడు ఒక ప్యాన్లో ఒక 2-3 స్పూన్ల నెయ్యి యాడ్ చేసుకొని అందులో మనం మిక్సీకి పట్టుకున్న ఆ పప్పు మిశ్రమం ఉంది కదా, దాన్ని యాడ్ చేయాలి. యాడ్ చేశాక బాగా కలుపుకోవాలండి, లేదంటే అడుగంటుతుంది. కాబట్టి అస్సలు గ్యాప్ ఇవ్వకుండా కలుపుతూ ఉండాలి. కావాలంటే ఇందులో ఇలాచీ పౌడర్, అలాగే జాజికాయ పౌడర్ని కూడా యాడ్ చేసుకోవచ్చు, టేస్ట్ బాగుంటుంది.
ఇలా నెయ్యిలో ఉడకబెట్టడం వల్ల ఏంటంటే మంచి ఫ్లేవర్ యాడ్ అవుతుంది. అలాగే టేస్ట్ కూడా చాలా బావుంటుంది. గట్టిపడ్డాక ఆఫ్ చేసుకొని చల్లారనివ్వాలి. ఈ బొబ్బట్లని మనం గోధుమ పిండితోనే చేసుకుంటున్నామండి. మైదా పిండితో కాకుండా గోధుమ పిండితో ట్రై చేసి చూడండి, చాలా బావుంటుంది. ఈ పిండిలో కొంచెం సాల్ట్ అలాగే నెయ్యి యాడ్ చేసుకొని కొన్ని వాటర్ యాడ్ చేసుకుంటూ బాగా కలుపుకోవాలి. పిండి ఎంత బాగా కలుపుకున్నట్టయితే బొబ్బట్లు అంత బాగా వస్తాయి. ఈ పిండి చపాతీ పిండి కంటే కూడా బాగా మెత్తగా ఉంటుంది. కలిపి పెట్టుకున్న పిండిని ఒక గంట సేపు పక్కన పెట్టుకోండి. ఇప్పుడు పిండిని కొంచెం ముద్దలాగా తీసుకొని దాన్ని చూపించిన విధంగా ప్రిపేర్ చేసుకోండి. పిండి కంటే కూడా పూర్ణం ఎక్కువగా ఉండాలి, అయితేనే బొబ్బట్లు బాగుంటాయి. లేదంటే పిండి పిండిగా వస్తాయి, అంత టేస్టీగా ఉండవు. ఇప్పుడు కవర్కి నెయ్యి అప్లై చేసి ఆ ముద్దని ఇలా చేత్తో మెల్లిగా ఒత్తుకోవాలి. బొబ్బట్ల షేప్లో ఇలా మెల్లిమెల్లిగా ఒత్తుకోవాలి. ఫాస్ట్గా చేయకూడదు, ఇరిగిపోయే ఛాన్సెస్ ఉంటాయి. నెయ్యికి బదులుగా నూనె కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ ప్యాన్కి నెయ్యి యాడ్ చేసుకుని ఇప్పుడు ఇలా రెడీ చేసుకొని పెట్టుకున్న బొబ్బట్లు దానిపైన వేసుకుని 2 సైడ్స్ కూడా బాగా కాల్చుకోవాలి. ఒకవైపు బాగా కాలిన తర్వాత ఇంకోవైపు కూడా కాల్చుకోవాలి. అలాగే మధ్య మధ్యలో నెయ్యిని కూడా యాడ్ చేస్తూ ఉండాలి. అప్పుడే టేస్ట్ చాలా బాగుంటుంది. ఇలా చూపించిన విధంగా మీకు కావాల్సినన్ని ప్రిపేర్ చేసుకోండి. పోలేలకి కాంబినేషన్గా మిల్క్లో కొంచెం నెయ్యి యాడ్ చేసుకొని షుగర్ యాడ్ చేసుకొని తిన్నట్టయితే చాలా బాగుంటుంది. మ్యాంగో జ్యూస్తో కూడా చాలా బాగుంటుంది కాంబినేషన్. తప్పకుండా ట్రై చేసి చూడండి. ఇదిగోండి రెడీ మన ఉగాది స్పెషల్ పోలేలు బొబ్బట్లు. చూస్తున్నారు కదా ఎంత సాఫ్ట్గా పర్ఫెక్ట్గా కుదిరాయో. ఈ మెథడ్లో ట్రై చేసి చూడండి, పర్ఫెక్ట్గా కుదురుతాయి. ఇదిగోండి రెడీ ఉగాది స్పెషల్ పోలేలు అలాగే మామిడికాయ పులిహోర. ఈ రెసిపీస్ని తప్పకుండా ట్రై చేసి ఎలా కుదిరిందో కమెంట్లో చెప్పండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం ప్లీజ్ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. మరొక్కసారి అందరికీ ఉగాది శుభాకాంక్షలు. బాయ్.